పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ తోటి ఉన్నాము. చెప్పండి, 22 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు ఏది పూర్తి చేయలేదు. అలాగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు పెడితే కనీసం 2-3 వారాలు పెట్టాలి, కానీ 3 రోజులు ఏంటని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి ఏం చెప్తారు? ముందు ప్రతిపక్షం అనేది తెలంగాణ రాష్ట్రంలో సక్కలేదు. ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షం అనేది ఆ రాష్ట్రానికి మేలు చేయాలి. ఎందుకనంటే ప్రభుత్వం ఏదైనా నిజంగా లోటుపాట్లు ఉంటే ప్రతిపక్షం అనేది ఆ ప్రతిపక్ష నేత అనేటోడు అసెంబ్లీ వచ్చి నిజంగానే ప్రజల మీద ప్రేమ, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే నిజంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రభుత్వాన్ని కడిగిపారేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చిన 19 నెలల నుండి ఇప్పటిదాకా కూడా ఒక్కసారి ఈ తెలంగాణ రాష్ట్ర గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలం ఒక్క రోజు వచ్చి మూకుమ్మడిగా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడు తప్ప ఇప్పటిదాకా కూడా ఈ ప్రభుత్వాన్ని ఫేస్ చేసే దమ్ము, ముఖ్యమంత్రి గారిని ఫేస్ చేసే దమ్ము కేసీఆర్ కి లేక అసెంబ్లీ రాక ఈరోజు ప్రభుత్వం మీద మాట్లాడడం అనేది సిగ్గుచేటు. నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇప్పటికైనా కేసీఆర్ వచ్చి చర్చ పెట్టాలి. కానీ కేసీఆర్ వస్తున్నాడా? కేసీఆర్ కు దమ్ము లేదు, కేసీఆర్ కు ధైర్యం లేదు. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం హామీల మీద ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పిందని మాట్లాడుతుంది. దమ్ముంటే కేసీఆర్ నీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చర్చ లేదు, తెలంగాణ సామాన్య ప్రజల్లో చర్చ లేదు. కేవలం ప్రతిపక్ష నాయకులు నీ కొడుకు నీ అల్లుడు చేస్తున్న చర్చ అది. నీకు దమ్ముంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పితే అసెంబ్లీ రా, వచ్చి మాట్లాడు. అంతే తప్ప ఈ చిల్లర మాటలు అనేది బీఆర్ఎస్ పార్టీ చేయొద్దు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ నివేదిక సమర్పించిన ఉందో అది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు, రేవంత్ రెడ్డి నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. మరి ఎట్లా చూస్తారు? ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ అనేది రేవంత్ రెడ్డి గారి నివేదిక కాదు. కేసీఆర్ అనేటోడు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా కేసీఆర్ నియంత పాలన చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లాగా చేయడం లేదు. కేసీఆర్ అదే భ్రమంలో ఉన్నాడు, తన లెక్కనే అందరు చేస్తారని. పీసీ ఘోష్ నివేదిక అనేది ప్రభుత్వ నివేదిక. ప్రభుత్వం కానీ ప్రస్తుతం పొలిటికల్ నాయకులు అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. కేసీఆర్ మరి 80,000 పుస్తకాలు చదివిన అన్న కేసీఆర్ కు ఆ మాత్రం అవగాహన లేకపోతే ఏ విధంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు మాట్లాడుకున్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద ఈరోజు చర్చ అసెంబ్లీలో పెడతామంటే కేసీఆర్, హరీష్ రావు అనేటోడు అసెంబ్లీ ఏది మన హైకోర్టు వెళ్ళి ఆ నివేదిక ప్రజల ముందు పెట్టద్దు, మాకు అది వ్యక్తిగత భంగం కలిగించే విధంగా ఉన్నదని మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ యొక్క భయభ్రాంతులకు నిదర్శనం. కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే వరల్డ్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అధికారంలో ఉన్న రోజు చెప్పుకున్నాడు. ఈరోజు అదే కాళేశ్వరం పిల్లర్లు గుంగి తెలంగాణ రాష్ట్ర సంపద అంతా కూడా ఆగమైంది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ విధంగా నష్టపోయిందనే చర్చ పెడితే కేసీఆర్ నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల న్యాయం చేసి రైతులకు న్యాయం చేసేది ఉంటే కేసీఆర్ వచ్చి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఎందుకు తప్పించుకుంటున్నాడు అంటే అందులో లోపాలు జరిగినాయి. నివేదిక స్పష్టంగా ప్రభుత్వ నివేదిక కాదు, అది ప్రభుత్వ నివేదికలో ఏ విధంగా ఉండదు అనేది దాన్ని ప్రజల ముందు చర్చ పెట్టి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పాల్గొని దానికి సమాధానం చెప్పాల్సిన కేసీఆర్ ఈరోజు ఎందుకు భయపడుతున్నాడు అంటే కేవలం అది రేవంత్ రెడ్డి గారి నివేదికనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నివేదిక అని చెప్పి మాటలు, అది ఒక అబద్ధం మాట్లాడి తప్పించుకుందామని చూస్తున్నాడు. అది సరికాదు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీరా, ఆ చర్చలో మాట్లాడు. నీ యొక్క ఎమ్మెల్యేలకు ఏ విధంగా నీ కొడుకు నీ అల్లుడుకు భయం అవుతుంది, నువ్వు నిజంగా రాష్ట్రానికి మంచి చేసినవి అయితే వచ్చి అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ మీద మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు 42% అని కావాలనే ఎత్తుకుంది. ఎందుకు అంటే ఎన్నికలను లేట్ చేయడానికి, అది ఎలాగూ పాస్ అయ్యేది కాదు, పోయేది కాదు, కావాలనే బీసీ రిజర్వేషన్ అని చెప్తుందని కూడా ప్రతిపక్షాలు అంటున్న పరిస్థితి. ఏ చట్టమైనా పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాతనే చట్టం అవుతుంది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి ఏనాడైనా మాట్లాడిండా? 30% రిజర్వేషన్లు 20% తగ్గించిన ఒక బీసీలో గొంతు కోసిన నియంత కేసీఆర్ ఈ రోజు గత అసెంబ్లీ సమావేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా యొక్క ప్రతిపక్ష నాయకులందరి సమక్షంలోనే అసెంబ్లీలోనే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభలో చట్టం చేసి దాన్ని పార్లమెంటుకు పంపినాం. దాని మీద ఈ రోజు మాట్లాడే దమ్ము ధైర్యం మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బీసీల మీద ప్రేమ లేదు. అందుకే ఈ రోజు ఈ యొక్క బీసీ కమిషన్ మీద వాళ్ళు అవాక్కులు చెవాకులు మాట్లాడుతున్నారు తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. కేసీఆర్ బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసిండని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజం అందరికి తెలుసు. అందుకే కేసీఆర్ అప్పుడు చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చర్చ పెట్టినప్పుడు రాలే, ఇప్పుడు కూడా రావట్లేదు.